హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మటన్ కోఫ్తా బాల్స్ అయితే నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో ఇక్కడైతే హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. అందులో నుంచి ఫ్యాట్ మొత్తం రిమూవ్ చేయాలి. ఆ తర్వాత ఒక చెక్క, అలాగే యాలకులు ఒక రెండు లవంగాలను బాగా గ్రైండ్ చేసుకొని పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఒక 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ వెల్లుల్లిని ఇలా బాగా దంచుకుని వేసుకోవాలి. సో దీనివల్ల ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటినన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసేసాం కదా, ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. సో చాలా తొందరగా కుక్ అయిపోతాయండి, చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఎక్కువ అంటే 8 to 10 మినిట్స్ పడుతుంది. చాలా తొందరగా అయితే ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు వీటిని బాగా ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు వీటిని బాల్స్ లాగా చుట్టుకోవాలన్నమాట. బాల్స్ లాగా చేసుకోవాలి. సో మీరు సేమ్ ప్రాసెస్లో చికెన్తో కూడా చేసుకోవచ్చండి. చికెన్తో కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి, సో ఇలా బాల్ షేప్ లాగా మీరు ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బాల్ షేప్లో చేస్తున్నాను. సో పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారనమాట. సో ఇక్కడ చూసారు కదా, అన్నీ ఇలా చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి, అంతే. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. డీప్ ఫ్రై చేసే అవసరం లేదు, జస్ట్ షాలో ఫ్రై చేసేసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత సో మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కవర్ చేస్తూ మధ్య మధ్యలో కొద్దిగా మిక్స్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా కోఫ్తా అయితే రెడీ అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, చాలా తొందరగా కుక్ అయిపోతాయి. మనకు కలర్ కొంచెం కావాలనుకుంటే మనం హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకున్న కలర్ వచ్చేస్తుంది. సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మన కోఫ్తా అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో చెప్పండి. చాలా సింపుల్ వేలో నేను చూపించానండి. సో ఇక్కడ చూడండి, చాలా సింపుల్గా, చాలా ఈజీగా అయితే చూపించాను. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క రెసిపీ వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. అలాగే రెసిపీ నచ్చినట్టయితే లైక్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, కుక్ అయిపోయాయి ఆల్మోస్ట్. కలర్ కోసం నేను మరి కొంచెం సేపు ఫ్రై చేస్తున్నాను అనమాట. సో